హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈ వారం మనకి రిలీజ్ అవబోతున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు, అలాగే రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మంగళవారం మూవీ థియేటర్లో ఎంత హంగామా చేసిందనేది తెలుసు. అజయ్ భూపతికి మంచి సక్సెస్ వచ్చింది కాంబోలో, పాయల్ రాజ్పూత్ అండ్ అజయ్ భూపతి కాంబినేషన్ లో. ఫస్ట్ మూవీ RX100, సెకండ్ మూవీ దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక హారర్ జానర్ తీసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు అజయ్ భూపతి. సో మనకి సినిమా లోపల మెయిన్ అంటే ఓటీటీలో కూడా బాగా దగ్గర అవుతుంది సినిమా. 22nd హాట్‌స్టార్ లోపల టెలికాస్ట్ అవబోతుంది. ఎందుకు దగ్గర అవుతుంది అని అంటే మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు. మూవీ 2.5 hours మూవీ అయినా సరే మీకు బ్యాక్ టు బ్యాక్ ఏం జరుగుతుంది అనేది ఒక అన్ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. యాజ్ వెల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ. ఇందులో ఇంకొక పాయింట్, బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, నేను థియేటర్లో చూసాను ఈ మూవీ. ఇంటర్వెల్ బ్యాంగ్ లో పాయల్ రాజ్పూత్ని ఎంటర్ చేయడం, అక్కడి దాకా అంటే ఒక హీరోయిన్ ని లేకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం నడిపించగలగడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అజయ్ భూపతికి. అలాగే సెకండ్ హాఫ్ నుండి కూడా చాలా థ్రిల్లింగ్ గా, లాస్ట్ లో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఎంట్రీ తోటి, ప్రియదర్శి ఎంట్రీ తోటి ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను కూడా తీసుకొని ఎండ్ చేశాడు. ఇది డెఫినెట్ గా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ ఆదికేశవ 24th నెట్ఫ్లిక్స్ లో రాబోతున్న సినిమా. దీనిలో పంజాబ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల పేర్ గా నటించారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంది. ఆల్మోస్ట్ ఒక ఏజ్ ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి వాళ్ళు హీరో హీరోయిన్ గా చాలా బాగా అనిపించింది. అయితే నాకు అదే డిజాస్టర్ అయినా కూడా ఏదో వన్ టైం వాచ్ మూవీ అనే అనిపించింది సినిమా చూసినప్పుడు. బికాస్ దీని లోపల కొంచెం అంటే చాలా సీరియస్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మనం చూసాం కదా. అంటే ఒక హారర్ సినిమాలో కొంచెం కామెడీ ఎలా చేశారో, ఇట్లానే ఒక మంచి ఫ్యాక్షన్ సీరియస్ బ్యాక్ డ్రాప్ సినిమాలో కొంచెం కామిక్ వేలో కామెడీగా నడుస్తూ ఉంటుంది. ఇది కొంచెం రీఫ్రెష్ అవుతూ ఉంటాం. డిజాస్టర్ ఈజ్ డిజాస్టర్. అంటే ఈ సినిమా ప్రేక్షకులకి మేబీ ఓటీటీలో మాత్రం నచ్చే అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా వన్ టైం వాచ్ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ గా వచ్చే ట్విస్ట్ ని మాత్రం మిస్ కావద్దు. ఒక చిన్న ట్విస్ట్ తోటి ఎండ్ చేసాడు, అది కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది మనకి. సో ఈ రెండు సినిమాల తర్వాత నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది ఫేమ్ సాయి సుశాంత్ అండ్ చైతన్య కృష్ణ లీడ్ రోల్స్ లో వ్యూహం అమెజాన్ ప్రైమ్ లోపల మనకి వెబ్ సిరీస్ ఈ రోజు నుండే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కూడా ఒక మర్డర్ మిస్టరీ. సో ఇవి, అలాగే నెక్స్ట్ వీక్ టైగర్ 3 అండ్ గణపత్ కూడా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.